కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలై ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరుపుతున్నారు. 6 ఏళ్లుగా బండారు విజయలక్ష్మి అలై బలైకు సారథ్యం వహిస్తున్నారు. అందరం బాగుండాలనే ఆకాంక్షతో పార్టీలు, సిద్ధాంతాలు, సంఘర్షణలు పక్కకు పెట్టి సమైక్యత భావన స్ఫూర్తిని పెంపొందించేందుకు అలై బలై నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. బతుకమ్మ బోనాలు, పోతురాజులు, సదరు ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ సంబరాల్లో 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించనున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండి వంటలు, ప్రత్యేకంగా స్వీట్లు వడ్డించనున్నారు. అలై బలై ఉత్సవాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బండారు దత్తాత్రేయ అలై బలై సురువు అయిందని చెప్పాలి. దసరా ఎప్పుడు వస్తుందా దత్తన్న నిర్వహించేటటువంటి అలై బలైకి ఎప్పుడు వెళ్దామా అనేటటువంటి ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం అలై బలై కార్యక్రమానికి తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం చూడవచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న ఇక్కడ బండారు దత్తాత్రేయ, అదేవిధంగా ఆయన కూతురు బండారు విజయలక్ష్మి నిర్వహించేటటువంటి అలై బలై కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి నృత్యాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో అంతా ఒక శోభాయమానంగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రాగద్వేషాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా అలై బలై కార్యక్రమానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం వివిధ రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖులతో పాటు వ్యాపార ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి డప్పు కళాకారుల వాయిద్యాలు కానీ, అదేవిధంగా బోనాలు కానీ, అదేవిధంగా సదరు ఉత్సవాలు కానీ, మరొక వీళ్ళ పండుగకు సంబంధించినటువంటి వాడి కానీ, మరొకవైపు బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ ఆడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికో వైపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంగణానికి బండారు దత్తాత్రేయతో పాటు అదేవిధంగా మాజీ ఎంపీ అయినటువంటి విహెచ్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి అంతా కూడా ఆయన వీక్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బండారు దత్తాత్రేయ తిలకిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు పోతురాజుల విన్యాసాలు, బోనాలకు సంబంధించినటువంటి వాటికన్నింటినీ కూడా బండారు దత్తాత్రేయ, అదేవిధంగా మాజీ ఎంపీ విహెచ్ అంతా కూడా తిలకిస్తున్నటువంటి దృశ్యం. దాంతోపాటు మరొకటి వీళ్ళ పంటకు సంబంధించినటువంటి నృత్యాలన్నింటినీ కూడా ప్రస్తుతం వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఒక్కొక్కరుగా ప్రముఖులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే బోనాలకు సంబంధించిన దృశ్యాలు కానీ, మరొకవైపు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి దృశ్యాలన్నిటి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడంతా కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చూడాలి ప్రతి ఒక్కరు దత్తన్న అలై బలైకి వచ్చి రావడంతో పాటు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎంతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరికొద్ది క్షణాల్లోని ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పాలి. దాదాపు తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ వంటకాలన్నింటినీ కూడా అతిథులకు చూపించబోతున్నారు అని చెప్పాలి. సిద్ధు. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.